నమస్తే సార్. నమస్తే ఝాన్సీ. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, రీసెంట్ డేస్లో మనం చూస్తున్నది ఏంటంటే అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇల్లీగల్గా ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారని చెప్తున్నారో వాళ్ళందరినీ సొంత ఇంటికి పంపించేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. మరి ఏంటి సార్ మన వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న ఇప్పుడు ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ఉన్న వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఓవరాల్గా దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఝాన్సీ, ఇక్కడ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ అంటే శరణార్థులు అంటాం మన తెలుగులో. మనం ఇక్కడ లాంగ్వేజ్ శరణార్థులు అనొచ్చు, వాళ్ళు ఆ పేరు పెట్టేయచ్చు. ఆ పేరు మనం అనలేకపోయినా మనకు మనవాళ్ళు కాబట్టి ఆ మాట అనలేము కాబట్టి శరణార్థులు అంటే ఒక దేశానికి శరణం వెళ్ళిన వాళ్ళ కింద వాళ్ళు అనుకుంటాం. వాళ్ళకి ఆ తకిళ్ళు అయితే పెట్టచ్చు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎట్లా వెళ్తారంటే డాంకీ రూట్ అని చెప్పేసి డంగల్ రూట్ అంటారు. డంగల్ రూట్ ద్వారా వెళ్తారు. అంటే ఏంటంటే కెనడా నుంచి కిందకి దిగిపోతారు వాళ్ళు. కెనడా నుంచి సీ రూట్లో కానీ రోడ్ రూట్లో కానీ వాళ్ళు కింద దిగిపోతారు, లేదా కింద మెక్సికో నుంచి పైకి వెళ్తారు. వెళ్ళిపోయి వాళ్ళకి వీసాలు ఉండవు, పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ ఉండదు, ఏముండదు, వెళ్ళిపోతారు. అండ్ అక్కడ ఆడ్ జాబ్స్ చేస్తారు. ఆడ్ జాబ్స్ అంటే ఏంటంటే, నాకు ఒక హోటల్ ఉంది, నా హోటల్లో కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ కావాలంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు పెట్టుకోవాలంటే నా హోటల్ కన్నా నాకు 5 స్టార్ హోటల్ పెట్టుకోవచ్చు. పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పర్ అవర్ $8కో లేకపోతే $18కో పనిచేసేవాడు దొరకడు నాకు. దానికోసం ఏంటి, నేను తక్కువగా దొరికే లేబర్ని చూసుకుంటాం. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని నేను ముందు చూసుకుంటాను. వాళ్ళకి ఏజెన్సీస్ ఉన్నాయి, సీక్రెట్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళని పెట్టుకుని ఇక్కడ వాళ్ళకి రెసిడెన్స్ కూడా ఇచ్చేస్తాం, దగ్గరలో ఎక్కడో రెసిడెన్స్ ఇచ్చేస్తాం. వాళ్ళకి ఏంటి, ఫుడ్, బెడ్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇచ్చిన డబ్బంతా యాస్టీజ్గా ఇండియాకి పంపేస్తూ ఉంటారు. ఈ రకంగా చాలా సంవత్సరాల నుంచి అక్కడ పేరుకుపోయిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళు ఉన్నారన్న సంగతి ఇప్పుడు తీసుకొచ్చిన ఇన్వెస్టిగేషన్ లేదంటే 18,000 మంది ఉన్నారంటే 18,000 అయినా 90,000 మంది ఉన్నారు లెక్క తీనా అని అడుగుతారు. అక్కడ 2023 to 2024 మధ్యలో వచ్చినదే 93,000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఓకే సార్, మరి గవర్నమెంట్ కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇలా ఇల్లీగల్గా వస్తున్న వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం ఏం చేయరా, వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కదా. ఇలా అందుకే కదా ఫస్ట్ టైం తీసుకుంటుంది. అక్కడ ఏమైందంటే పరిస్థితి ఏమైపోయిందంటే ఈ జాబ్స్ లోకల్ వాళ్ళకి అన్ఎంప్లాయ్ అవుతున్నారు. అన్ఎంప్లాయిడ్ పెరిగిపోతుందంటే కారణం వీళ్ళ వల్లే అన్న ఒక భావన, అది నిజమంతో అబద్ధమంతో మనకి తెలియదు. ఈ రకంగా గవర్నమెంట్ సెన్సస్ ఇచ్చిన ప్రకారం దేర్ ఆర్ మోర్ దాన్ అబౌట్ 20 to 30 lakhs ఉన్నారని చెప్పేసి, ఒట్టి ఇండియన్సే 15 lakhs to 20 lakhs ఉన్నారని చెప్పి ఒక లెక్క ఇచ్చారు. నెక్స్ట్ బ్రెజిల్ కానీ లేకపోతే కింద మెక్సికో కానీ సౌత్ అమెరికన్ కంట్రీస్ తర్వాత థర్డ్ కంట్రీ, పెద్ద కంట్రీ ఇండియాయే ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పేసి అన్నారు. అండ్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దగ్గర దగ్గర 5 నుంచి 6 లక్షల వరకు ఉన్నారు. ఈ 20 లక్షల మంది ఒక లెక్క ఉంది. మనమే ఉన్నాం ఖచ్చితంగా. ఈ దీంతో వీళ్ళు అక్కడ నో నేషన్ విల్ యాక్సెప్ట్. ఫస్ట్ ఝాన్సీ మన మైండ్లో పెట్టుకుందాం, ఏ కంట్రీ ఇక్కడ ఒప్పుకోదు, మనం ఒప్పుకోం కదా. ఒప్పుకోలేనప్పుడు ఏంటంటే ఈ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చాలా క్లియర్గా చెప్పాడు, నేను ఏ దేశస్తుల్ని నా కంట్రీ నుంచి ఇల్లీగల్గా వెళ్ళమని నేను ప్రోత్సహించలేదు. ఫస్ట్ నేను క్లియర్ అయిపోయాను. వాళ్ళు పంపిస్తున్నారంటే నేను ఏమనగలనంటే జాగ్రత్తగా పంపించనగలను, కానీ అంతకన్నా మించి నేనేం చేయలేను. జైలు నిండిపోయి ఉంటారు ఝాన్సీ. వీళ్ళు వస్తున్నారంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనుకోకండి. డోంట్ టేక్ ఇట్ ఈస్ గ్రాంటెడ్. ఇవాళ పట్టుకున్నారు రేపు మొన్నటి తీసుకొస్తున్నారు అనుకోకండి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే జైల్లో మగ్గి ఇక్కడ వచ్చేవాళ్ళు ఉంటారు. లీగల్ ఇమిగ్రెంట్స్ దొరికి జైల్లో పెట్టేస్తారు. వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండదు. వాళ్ళ తర్వాత చెప్తారు ఇండియాకి సంబంధించిన వాళ్ళు మెల్లిగా తీసుకొస్తారు. మొన్న హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెళ్ళి అంటే పోలీసులు వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది గురుద్వారా. ఎక్కడ దొరికారన్నది ఈ విషయం చెప్పలేదు కానీ బట్ దే హ్యావ్ కాట్. ఇక్కడ అంటే మొన్న వచ్చినటువంటి C-17 వాళ్ళ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొచ్చినటువంటి MiG C-17 ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొచ్చి అమృత్సర్లో డ్రాప్ చేసిన దాంట్లో 205 మెంబర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫస్ట్ ఫేజ్లో తీసుకొచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారన్నారు. ఆ ఫస్ట్ ఫేజ్లో తీసుకొచ్చిన వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లేరు.
వీఆర్ హ్యాపీ ఫర్ ఇట్. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు అండ్ చండీగఢ్ సంబంధించిన వాళ్ళు, పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చేయకుండా అలా తీసుకొచ్చారా సార్? ఏమైనా పనిష్మెంట్ ఉండదమ్మా, ఉండదు. మనకి బయలాటరల్ రిలేషన్స్ అని ఉంటాయి, డిప్లొమసీ ఉంటుంది, కంట్రీకి డిప్లొమసీ. అక్కడ మెయిన్ ఏంటంటే కస్టడీలో తీసుకెళ్ళేటప్పుడు సంఖ్యలేసి తీసుకొస్తారు, కూర్చోబెడతారు. అండ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో యాక్చువల్గా ఇదివరకు 150 మెంబర్స్ని తీసుకునేవారు. 121 మెంబర్స్ మాత్రమే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కిచ్చారు మీకు C-17లో. కానీ మొన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు 600 మందిని ఎక్కించి తీసుకొచ్చారట. ఓకే, ఎక్కువ మంది తీసుకురావచ్చని ఇప్పుడు దాని యొక్క సీటింగ్ కెపాసిటీ పెంచి 200 to 230 వరకు పెంచి కూర్చోబెట్టి, దాంట్లో ఫెసిలిటీస్ ఏముండవు, ఒక సీట్ ఉంటుంది, దాంట్లో కూర్చోబెట్టేస్తారు. మన ఎయిర్ లైన్స్ లాగా లగ్జరీ సీట్స్ ఏమి ఉండవు, కూర్చోబెట్టేస్తారు, తీసుకొస్తారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మొన్న మెక్సికో తీసుకెళ్ళిన వాళ్ళు అండ్ అక్కడ సౌత్ అమెరికన్ కంట్రీస్కి డిపోర్ట్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే మాకు సరైన మంచినీళ్ళు ఇవ్వలేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో అన్నారు. బట్ వీ డోంట్ నో అబౌట్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. ఆ రకంగా కాకపోతే గవర్నమెంట్ డిప్లొమసీ అక్కడ ఏం చేసిందంటే ఢిల్లీ మాత్రం వాళ్ళు తీసుకురాకండి, డైరెక్ట్గా మళ్ళీ ఏదైనా గొడవలు అవుతాయేమో, అమృత్సర్ పంజాబ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అమృత్సర్ తీసుకెళ్ళండి, అక్కడి నుంచి వాళ్ళ స్టేట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఏ స్టేట్ నుంచి ఆ స్టేట్ రీడిస్ట్రిబ్యూట్ చేసేద్దామని చెప్పేసి అన్నారు. ఈ ఇష్యూలో మాత్రం థ్యాంక్ గాడ్ ఏ స్టేట్ ఇప్పటి వరకు దాని గురించి నెగిటివ్ కామెంట్ అయితే చేయలేదు. పంజాబ్ సీఎం ఏమన్నారంటే, చీఫ్ మినిస్టర్ ఏమన్నారంటే, ఎస్ మా వాళ్ళు మాకు వచ్చారు ఇల్లీగల్, మీకు దాని గురించి చూసుకుంటున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పేపర్స్ పంపిస్తున్నాము వీళ్ళకి సంబంధించింది అని చెప్పేసి అన్నారు తప్ప ఏ స్టేట్ అయితే గొడవ చేయలేదు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఝాన్సీ ఏ స్టేట్ ఏ కంట్రీకైనా ఇబ్బంది, దానికి ఎవరు ప్రోత్సహించకూడదు. మన వాళ్ళు ఉన్నారనేసరికి మనం కొంచెం ఇల్లీగల్గా అక్కడ ఉన్నారు అనేసరికి కొంచెం ఒక బాధ, ఒక రకమైనటువంటి ఆవేదన వస్తుంది తప్ప ఎక్కువ మనం దీని గురించి ప్యానిక్ అయిపోయి ఎస్ వీళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళు తప్పు చేస్తుంది, అమెరికా తప్పు చేస్తుంది, వాళ్ళని ఏంటి ఎట్లా పంపించేయటం, సంఖ్యలు వేసి పంపించడం ఏంటి, ఇటువంటిది మనం కాస్త సైలెంట్గా ఉంటే అమెరికా తోటి మరి ఇండియన్ రిలేషన్స్ అనేకమైన ఇండియన్ కామర్స్ రిలేషన్షిప్ కానీ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కానీ చాలా పెద్దగా ఉన్నది. యాజ్ ఆఫ్ నౌ ఇండియాకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్కి మిగతా అన్ని కంట్రీస్ కూడా కాస్త షాక్ అవుతున్నాయి. బ్రిక్ నేషన్స్ ఉన్నాయమ్మా, బ్రిక్ నేషన్స్లో వన్ ఆఫ్ ద ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. బ్రిక్ నేషన్స్లో డాలర్ కన్నా ప్యారలల్ కరెన్సీ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. డాలర్కి ప్యారలల్ కరెన్సీ వస్తే ఆ కంట్రీస్ అన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ వేస్తానని చెప్పి స్టార్ట్ చేసేసింది అని చెప్పి ఏం ఆగల. చైనా మీద ట్యాక్సెస్ 10% పెంచేసింది. ఇప్పటి వరకు ఇండియా మీద టచ్ చేయలేదు. అంటే ఇండియా అంటే అమెరికాకి కన్సర్న్ ఉంది. మెయిన్గా ట్రంప్కి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మీద ఒక రకమైనటువంటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది. కానీ ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ మాత్రం ఇమీడియట్గా ఫోన్ చేసుకుని మాట్లాడుకున్నారమ్మా. దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు ఝాన్సీ. వాళ్ళు ఇండియన్ ఈవెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఎస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే నేను అవసరమైతే ఫ్లైట్ ప్రొవైడ్ చేస్తాను, మీరు వెనక్కి వచ్చేసేసేయండి, మీరు దొరికితే కనుక బాగోదు, ఆ కంట్రీ పంపిస్తే కొంచెం మాకే బాధగా ఉంటుందని మాత్రం చెప్పింది తప్ప బట్ ఈ ఇష్యూ మీద ఇంటర్నేషనల్గా ఏదో గొడవ పెట్టేటువంటి అంశం అయితే కాదు. జనరల్గా వాళ్ళు అక్కడ క్రైమ్ చేయలేదు కాబట్టి మన దృష్టిలో క్రైమ్ చేయలేదు, ఏదో పని కోసం శరణార్థిగా వెళ్ళారని మనం ఫస్ట్లో అనుకున్నాం కాబట్టి ఇవి లేకపోతే వేరేలా ఉంటే మళ్ళీ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ H-1B వీసా మీద కానీ, స్టూడెంట్ F-1 వీసా మీద కానీ, లేకపోతే L-1 వీసా మీద కానీ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తాను అంటే కొంచెం కంట్రీ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది కాదు పాలసీ, మనకి పాలసీస్ కొన్ని ఉన్నాయి అని చెప్పేసి పాలసీ వైజ్గా వెళ్తాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది కంట్రీకి ఉండే బయలేటరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, ఇంకా ఇది వీఆర్ లక్కీ పీపుల్ అమ్మా. పాకిస్తాన్లో ఉండే పంపర్ తెలుసు కదా మీకు, పాకిస్తాన్లో బోర్డర్ దాటుతూ ఉంటారమ్మా. ఇది మన నావిగేషన్ ఉంటుంది, సీ బార్డర్ ఉంటుంది, మనకు తెలియదు, జాలర్లకు తెలియదు. అది గుజరాత్లో ఉండేటువంటి జాలర్లకి సీ నావిగేషన్ తెలియదు. వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్తారు. ఒక్కొక్కళ్ళు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళకపోయినా ఆ నావిగేషన్లో ఉండేటువంటి సీ నావిగేషన్లో ఉండేటువంటి సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తారంటే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇక్కడ ఇండియా పంపించరు. అసలు వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియదు. వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. మైసెల్ఫ్ ఇక్కడ నుంచి గుజరాత్కి వెళ్ళి ఒక జాలర్ కోసం అని చెప్పి నేను ఈవెన్ హైకోర్టులో బిల్ వేసినా సరే నాకు సారీ నాట్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసాను, అయినా సరే నాకు ఇప్పటివరకు అడ్రస్ తెలియదు.
వాళ్ళు ఏమైపోయారో తెలియదు. బట్ లేటర్ ఐ కేమ్ టు నో దట్ వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారని తెలిసింది. ఆ రకంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఇండియాకి రారు. ఓకే. వీళ్ళకన్నా ఇప్పుడు పంపిస్తున్నారు అంటే బెటర్ పొజిషన్ అని చెప్పచ్చు. అవును. కంపేర్ టు నథింగ్. ఇల్లీగల్గా నువ్వు వెళ్ళావు, ఇల్లీగల్గా వెళ్ళి రైట్స్ అడగకు దయచేసి. అవును. ఇల్లీగల్గా వచ్చేసేసి నాకు రైట్ కావాలి, నన్ను బాగా చూడాలి, నాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇటువంటి కాదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాకుండా అక్కడ అస్లైం ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి చిన్న డిఫరెన్స్ ఝాన్సీ. అస్లైం, పొలిటికల్ అస్లైం అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఆడు మన వాట్ వి కాల్ టూరిస్ట్ వీసాలాగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు, నాకు నా మీద మోడీకి చంద్రబాబు నాయుడుకి విపరీతమైన కోపం ఉంది, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, దయచేసి నాకు మీకు శరణార్థుల కింద నాకు ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ ఉండనివ్వండి అంటే ఆ కంట్రీ కన్సిడర్ చేస్తుంది. కంట్రీ విల్ కన్సిడర్ ఇట్. అది నిజమా కాదా అని చెక్ చేసుకో, అది వెరిఫై చేసే వరకు వాడికి ఉద్యోగం ఇస్తుంది. ఆ కేసు లాంగిటివ్గా వెళ్తే వాడికి అక్కడ గ్రీన్ కార్డ్ ఇస్తుంది, తర్వాత సిటిజన్షిప్ ఇస్తుంది. ఇప్పుడు మన మనీ ఎగ్గొట్టేసి వెళ్ళిన వాళ్ళందరితో కూడా ఇదే తరహాలో ఉంటారా? వాళ్ళు వెళ్ళేది ఎట్లా వెళ్తారంటే వాళ్ళు బిజినెస్ వీసా మీద వెళ్తారు. కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు ఝాన్సీ. నేను ఇది కూడా తెలుసుకోవాలి. చాలా మందికి ఇండియన్స్కి ఏంటంటే వాళ్ళు తీసుకురావట్లేదు, వాళ్ళు నీరవ్ మోడీ ఎప్పుడు రాడు, లేకపోతే ఇంకొకటి రాడు అని చెప్పి ఆవేదన ఉంటుంది. కోట్లు తినేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే బిజినెస్ వీసాని అప్లై చేసుకుని కన్వర్ట్ చేసుకుని బిజినెస్ వీసాల వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక పెట్టుబడి పెట్టి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తారు. బిజినెస్ వీసా మీద వచ్చినవాడు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి వీడిని వెనక్కి పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రతి కంట్రీకి ఉండే ఒక పాలసీ. వాడు ఏం చేస్తాడు, బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, వాడిని నేను ఎందుకు పంపుతాను, నేను వాడిని నాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ వాడి వల్ల అక్కడ 10 మంది ఉపయోగపడుతున్నారు, ఉపాధి కల్పించబడుతున్నారు, అందుకని వాళ్ళు మేము పంపం. అంటే ఇంకెంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్రాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వాళ్ళు ఫ్రాడ్ బ్యాక్గ్రౌండ్ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ మీకు అతని మీద వెరిఫికేషన్ ఏముంది ప్రాబ్లం చెప్పండి, మాకు చెప్పండి, మేము వెరిఫై చేస్తాం, ఇక్కడ మీ కంట్రీ పంపించడం కాదు, అతను మా రక్షణలో ఉన్నాడు, నేను వెరిఫై చేసుకుంటాం, వెరిఫై చేసుకుని అతను తప్పు చేశాడంటే అప్పుడు పంపుతూ ఉంటుంది. జరుగుతుందమ్మా, మీరు అనుకుంటున్నారు జరగట్లేదు అని అనుకుంటున్నారు ఝాన్సీ, ఇట్స్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఉన్నారు, హీఈస్ ఇన్ జైల్ అక్కడ. ఎస్ నీ మీద ఏదో తప్పు ఉంది, నేను జైల్లో పెడతాను, పెట్టేశారు. నీరవ్ మోడీని కూడా ఇవాళ రేపు పెడతారు, అక్కడ విచారిస్తారు, ప్రాథమిక విచారణ అక్కడ చేసి తర్వాత ఉండేటువంటి బయలాటరల్ రిలేషన్ ద్వారా పంపుతారు. వి కాంట్ ఆస్క్ యాజ్ ఎ రైట్ అమ్మ ఝాన్సీ. ఒక కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత నాకు పంపించేసే పక్క ఊరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఏదో విజయవాడ వెళ్ళిపోయిన వాళ్ళు తీసుకొచ్చేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చేసినట్టు కాదు. అక్కడ ఉండేటువంటి పోలీసు ఉంది, ఆ కంట్రీకి ఉండే డెమోక్రసీ ఉంది, వాళ్ళ కంట్రీకి ఉండే లిబర్టీ ఉంది, వాళ్ళు దాని ప్రకారం పంపించాలా లేదా అనేది మనకి వాళ్ళకి బయలాటరల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, దాని ప్రకారం పంపిస్తారు. అంతేగాని మీ ఇష్టం ఎందుకు అంతవరకు ఎందుకు బంగ్లాదేశ్ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందింది, వాళ్ళు అడుగుతున్నారు మాకు అమ్మాయిని పంపించేసేయండి. మన దాంట్లో అక్కడ టిబెట్ నుంచి ఒక మత గురువుని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పటికీ దగ్గర 30 years నుంచి ఇక్కడే ఉంటున్నాడు ఆయన, చైనా మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఇది కంట్రీకి ఉండేటువంటి పాలసీ అమ్మ, దాన్ని ఎప్పుడు తప్పట్టం లేదు. మనకు అన్యాయం జరిగింది, మన దగ్గర నుంచి మీరు చెప్పినట్టు కొన్ని వేల కోట్లు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాడు, బట్ దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారమే తెచ్చుకోవాలి తప్ప వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ముసుకేసేసేసి కట్టేసేసి ఫ్లైట్ ఎక్కిచ్చేసేసి ఏదో సినిమాలో తీసుకొచ్చేసినట్టు కాదు, ఆ పరిస్థితి అయితే లేదు. బయలాటరల్ రిలేషన్షిప్ ఉంటాయి, కంట్రీకి ఉండేటువంటి ఒప్పందాలు ఉంటాయి, ఆ ఒప్పందాల ప్రకారం వాళ్ళు తీసుకురావాలి తప్ప ఈజీగా అయితే కాదు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయిపోయి వాడు వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోయేటప్పుడు ఎవడు దొంగలా వెళ్ళడమ్మా. ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఓన్లీ 3 routes, 1 is షిప్, 1 is రోడ్, 1 is ఎయిర్. షిప్లోంచి వెళ్ళటం ఇంపాసిబుల్, రోడ్ మీద నుంచి వెళ్ళటానికి మన బార్డర్స్ అన్నీ కూడా పాకిస్తాన్ చాలా వరకు బార్డర్ ఉంది, ఇటు పక్కనేమో చైనా బార్డర్ ఉంది, ఇటు పక్కనేమో బంగ్లాదేశ్, ఇటు పక్కన వీటి నుంచి కూడా వెళ్ళటం కష్టం. ఎయిర్ నుంచి వెళ్తారమ్మా జనరల్గా వెళ్ళేవారు. ఎయిర్ నుంచి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకుని ఆ పాస్పోర్ట్ వీసా చేసి బ్లాక్ చేస్తే వాడు వెళ్ళడం. కానీ అక్కడెక్కడో లోపాలు జరిగి వాడు వెళ్ళిపోవటానికి ఎక్కడో దారి దొరికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు అనుకుంటాం కాదు. అందుకే నేనంటాం కదమ్మా, ఆ కంట్రీ అంటది ఆ మాట. ఆడు వచ్చేటప్పుడు మీరేం చేస్తారు, లాజికల్ గానే ఉంది లవోదివో అనుకుంటారు, మా మీదకి వచ్చి మీ వాడిని మా వాడు అక్కడ ఉన్నాడు అని పంపించేసేయండి అంటే ముందు ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కింద డిక్లేర్ చేయాలి మా ఫస్ట్.
కొంతమంది ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కింద డిక్లేర్ చేసిన తర్వాత Hmm. ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నవాడు ఆ దేశంలో ఆశ్రయించబడితే వాడిని పంపించేయడానికి ఏ దేశంలో ఉన్నా సరే పికప్ చేసుకుని ఆ దేశంకి తీసుకెళ్ళిపోవడానికి రైట్ ఉంటుంది. Hmm. అది ఇట్స్ యుఎన్ఓ డిసిషన్. Hmm. అదే ప్రాసెస్ నడుస్తుంది. ఒకసారి ఓవర్ నైట్ అయిపోదమ్మా. Okay. ఓవర్ నైట్ ఏదో అయిపోయి ఈ రోజు చేసేయాలనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. Hmm. అందుకని దీస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇండియాకు వచ్చేటప్పుడు వీ మస్ట్ నాట్ బీ అపతి టు దెమ్. వీ మస్ట్ నాట్ ఫీల్ దట్ ఓకే వాళ్ళ తప్పు జరుగుతుందని కాదు. Hmm. మనం నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ లోవరింగ్ అవర్ డిగ్నిటీ. మనం కొంచెం లో అయినట్టే అని చెప్పుకోవచ్చు. పిల్వన్ పేరెంటానికి వెళ్ళినట్టుగా. అంతే అంతే. ఓకే సార్, నిజంగా ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకు మనం అలా వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని ఈ విషయాలపై మంచి డిస్కషన్ అయితే జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఝాన్సీ.